పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మధ్య సోషల్ మీడియా లెక్కలు చూసినా వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం బాగా పాపులర్, ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చేసి బాగా జనాలు చేసేస్తూ ఉన్నారు. అయితే ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా ఎలా చేయాలో అది ఎక్కువగా చూస్తున్నాం. బట్ మీలాంటి పెద్దల ద్వారా, ఆధ్యాత్మికవేత్తల ద్వారా అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది 7 వారాలు, ఎందుకు, ఆ విశిష్టత ఏంటి, ఎవరు చేయవచ్చు, ఎలా చేయవచ్చు, ఈ 7 వారాల వ్రతం ఎలాంటి ఫలితాలను ఇస్తాయి, చెయ్యాలంటే ఈ విధంగా చేయొచ్చు, గొప్పగానే చేయాలా, మితంగా చేయాలి, ఏంటి అసలు గురువు గారు? తప్పనిసరిగా సప్త శనివార వ్రతం. ఎస్ గురుగారు. మనకి సప్త అనేటువంటి సంఖ్యకి చాలా విశేషమైనటువంటి ఆదరణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 7 కొండలు, సప్త వర్ణాలు, సప్త స్వరాలు, సప్త ఋషులు. ఎక్కడ తీసుకున్నా 7 అనేటువంటి సంఖ్య చాలా ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది, విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ చేస్తున్నదే శనివార వ్రతము అంటే వెంకటేశ్వర స్వామి వారికి. ఆయన ఉన్నదే 7 కొండల మీద, అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, ఇట్లాంటివి. అవునా, 7 కొండల మీద ఉన్నారు కాబట్టి 7 శనివారాలు అనేటువంటిది ఆ విధంగా మనం సంఖ్య తీసుకోవాల్సినటువంటి విశేషం ఉంటుంది. 7 శనివారాల వ్రతం మనం ఇందాక చెప్పినట్టేనన్నా భక్తితో చేస్తే తప్పనిసరిగా ఏ దేవుడైనా ఎవరైనా మనకి ఆ భగవంతుడికి మనకి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది ఆటోమేటిక్. ఇప్పుడు గణపతి తీసుకోండి, లేదా అమ్మవారిని తీసుకోండి, వెంకటేశ్వర స్వామిని తీసుకోండి, ఏ దేవతనైనా తీసుకోండి, మనం చేసేటువంటి భక్తిని బట్టి మాత్రమే భగవంతుడు మనకి దగ్గర అవుతాడు తప్పితే మనం చేసేటువంటి భోగాల వల్ల మాత్రం కావాడు. అలంకార ప్రియో విష్ణు, అసలు ఏమీ చేయలేనటువంటి వాడు ఏం చేస్తాడు? అవునా, మనకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి చరిత్రలో తీసుకుంటే తొండమాన్ చక్రవర్తి అని చెప్పి చక్రవర్తి ఒక ఆయన ఉంటారు. మీరు పాటలో కూడా వస్తుంది, తొండమాన్ చక్రవర్తి కుమ్మరి చేసినట్టి అని. అక్కడ ఒక కథ ఉంటుంది నాన్న. ఏంటంటే తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూలతో పూజ చేసేవాడు, విశేషమైనటువంటి పూలతో చేసేవాడు. ఒక కుమ్మరి ఆయన మట్టి కుండలు ఇవన్నీ తయారు చేసుకుంటూ అమ్ముకుంటూ ఉండేవాడు. ఒక మట్టితో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. చేసుకొని రోజు మట్టితోనే కొన్ని పుష్పాలు తయారు చేసుకునేవాట. మట్టితో పుష్పాలు తయారు చేసుకునేవాడు. ఇంటి నుంచి పెరుగన్నం తెచ్చుకునేవాడు. ఈ మట్టితో పుష్పాలు అక్కడ పెట్టి ఆ పెరుగన్నం స్వామికి చూపించిన తర్వాత దాన్ని భోజనం చేసేవాట, దాన్ని ప్రసాదంగా. ఈయన చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి ఆయన మీద అనుగ్రహం కలిగి ఆయన చేసినటువంటి మట్టి పుష్పాలను స్వీకరించడం మొదలుపెట్టారు. ఈ తొండమాన్ చక్రవర్తి రోజేమో అనేక రకాలైనటువంటి సుగంధ పరిమళాలు జరిగినటువంటి పుష్పాలతో పూజ చేస్తుంటే తెల్లవారేసరికి ఆ పుష్పాలు మొత్తం పక్కకి వెళ్ళిపోయి మట్టి పుష్పాలు ఉండడం మొదలుపెట్టి స్వామివారి పాదాల దగ్గర. ఇది చూసిన తొండమాన్ చక్రవర్తికి అనుమానం వచ్చింది, అసలు ఎవరు చేస్తున్నారు, ఏంటి మట్టి పుష్పాలు రావటం ఏంటి, నేను ఎంత మంచి పుష్పాలు పెడితే అని చెప్పి ఓ రోజు వస్తున్న దారిలో చూస్తుంటే ఈ కుమ్మరి అతను కూర్చొని పూజ చేయడం మొదలుపెట్టాట. ఏం చేస్తున్నావు అంటే, ఏదో స్వామి నా భక్తికి తగ్గట్టుగా, నాది మూఢభక్తి, ఆ భక్తికి తగ్గట్టుగా నేను పుష్పాలు రోజు కొనుక్కురాలేను, తీసుకురాలేను, అందుకని మట్టితో పుష్పం తయారు చేసి స్వామివారికి సమర్పిస్తున్నాను, ఇలా రోజుకు ఒక 7 పుష్పాలు ఇస్తాను స్వామి అన్నట్ట. అక్కడ 7 పుష్పాలు అక్కడ ఉంటుంది. అంటే స్వామివారు భక్తితో ఇచ్చింది ఏదైనా స్వీకరిస్తారు అని చెప్పడానికి ఇది ఒక ప్రాధాన్యత. అవునా, అంతేకాకుండా ఆయన పెట్టినటువంటి పెరుగన్నం రోజు నైవేద్యం పెట్టాడు కదా, అందుకని ఇప్పటికీ స్వామివారి సేవల్లో దద్దోజనానికి విశేషమైనటువంటి స్థానం ఉంటుంది, అంత గొప్ప స్థానం ఉంటుంది. అంటే అక్కడ ఆయన ఎంత భక్తితో పెట్టాడని చూసాం, కానీ ఎంత గొప్పగా ఖర్చు పెట్టి చేశాడని తెలియదుగా. అందుకని ఇప్పటికీ కూడా చూడండి, ఆ కుమ్మరి వంశం నుంచి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి మట్టి పాత్రలో పెరుగన్నం ప్రతి నిత్యం ఇప్పటికీ నివేదన జరుగుతాం. అంటే పుష్పాలు, మట్టి పుష్పాలతో పూజ చేస్తే ఆ వంశాన్ని మొత్తాన్ని కూడా అనుగ్రహించాడు కదా వెంకటేశ్వర స్వామి వారు. అసలు అవును, వంశం తరతరాలు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆ మట్టి పాత్రలోనే నైవేద్యం పెడతారు స్వామి వారికి. అక్కడ అంత గొప్పగా అనుగ్రహించేటువంటి భగవంతుడు ఎవరు అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కరో వెంకటనాయక, కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని
ఏ విధంగా పూజ చేసినా ఆ విధంగా కనపడతాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంటారు. ఓకే గురుగారు. ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచినా అంత మాత్రమే నీవు, ఎవ్వరు ఎలా కొలిస్తే అలానే ఉంటావు. కొలచెదురు వైష్ణవులు కూర్మితో విష్ణు అనొచ్చు, కొలచెదురు శాక్తేలు నువ్వు భక్తితో శక్తి అనొచ్చు. అమ్మవారిని కూడా కొలుస్తుంటారట స్వామివారిని. కొలిచెదురు శైవులు నేను కూర్మితో శివుడు అనొచ్చు, నువ్వు శివుడు అనుకున్నా శివుడాగానే కనబడతావు. కొలిచెదురు కాపాలికులు నేను కూర్మితో కాలభైరవుడు అనొచ్చు. కాలభైరవ స్వరూపంలో చూస్తుంటారు, అమ్మవారి స్వరూపంలో చూస్తుంటారు, వెంకటేశ్వర స్వామివారి స్వరూపంలో చూస్తుంటారు, శివుడి స్వరూపంలో చూస్తుంటారు. ఎవరు ఎలా కొలిస్తే అలా కనబడేటువంటి దైవం కలియుగ వెంకటేశ్వర స్వామివారి తప్పితే మరొకటి లేదు. అలాంటి దేవుడికి 7 శనివారాల వ్రతం ఎంత భక్తితో చేస్తే అంత తొందరగా ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం కొన్ని లక్షల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు నాన్న. కానీ ఇన్ని లక్షల మందిలో రోజుకు ఒక వ్యక్తిని స్వామివారు చూస్తారు. ఒక వ్యక్తిని స్వామివారు చూస్తారు. ఈ లక్షలో ఎవరో అదృష్టవంతులు ఎవరో మనం చెప్పలేం. ఏ విధంగా అదృష్టవంతులు అవ్వాలంటారు గురుగారు? ఇంకా అక్కడి నుంచి వాళ్ళ దశ మారిపోతున్నారు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దగ్గర వెళ్ళొచ్చిన తర్వాత దశ మారిపోయింది, మాకు చాలా కలిసి అక్కడ స్వామివారి దృష్టి ఆ భక్తుల మీద పడ్డట్టు లెక్క. అది ఏ విధంగా మర్చుకోవచ్చు? ఏ విధంగా అంటే భక్తి నాన్న, కేవలం భక్తి. కలవోక్తి కేవల భక్తి బ్రహ్మ సాయుధ్యకారిణి. కలియుగంలో బ్రహ్మ సాహిత్యం పొందాలంటే కేవలం భక్తి తప్పితే రెండొక మార్గం లేదు కాక లేదు. ఎంత భక్తితో చేస్తే అంత తొందరగా స్వామివారి అనుగ్రహిస్తారు. అలాంటి వెంకటేశ్వర స్వామివారి సప్త శనివార వ్రతం అనేటువంటిది ఇప్పుడు చాలా నానా పోకడలు పోయి వాటిని బియ్య పిండితో ప్రమిదలు తయారు చేసి వాటికి 7 పెట్టేసి వాడికి ఒక స్టాండ్ కొనేసి చాలా రకరకాలుగా ఎన్ని నైవేద్యాలు పెడతారు నాన్న. అసలు లేనివాడు కుమ్మర ఆయన మట్టి పాత్రలో పెరుగనం పెట్టాడు, ఆయన అనుగ్రహించాడని చెబుతుంటే ఇంకా మన మూఢభక్తి అక్కడే ఉండిపోతే ఎట్లా కదా. నివేదన పెట్టాలి నాన్న. ఏం నివేదన పెట్టాలి? ఆత్మ నివేదన చెయ్యాలి. మన ఆత్మని నివేదన చేయాలి. అది మానేసి మనకి భౌతికంగా కనబడేటువంటి అనేక రకాల చక్ర పొంగలి, దద్దోజనం, పులిహోర, కేసర్లు అవి ఇవి నైవేద్యాలు పెట్టేస్తున్నాం మనం. భౌతికమైనటువంటి నివేదన కాదు. ఆత్మ నివేదన ఎప్పుడైతే జరుగుతుందో భగవంతుడు నువ్వే అవుతావు. ఎదురుగా భగవంతుడు లేడియా. అద్వైత సిద్ధాంతం అదే కదా. భగవంతుడు దేవుడు జీవుడు వేరు కాదు, ఒకడే. మన శరీరంలోనే దేవుడు ఉన్నాడు. ఎప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం సో అహంభావేన పూజయేత్ అని శాస్త్రం చెప్తుంది. దేహమే దేవాలయం, జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు. ఎప్పుడు దేవుడు అవుతాడు వాడు? తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం. దేవుడి దగ్గర నిన్న పెట్టిన పూలు ఇవాళ తీసేస్తే నిర్మాల్యం అంటాం. అలాగే మన మనస్సులో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి నిర్మాల్యాన్ని ఎప్పుడైతే తీసేస్తామో సో అహంభావమైన పూజ, నీకు నువ్వే పూజ చేసుకో అంటాడు. ఇక వేరే దేవుడు లేడు, జీవుడు లేడు, ఒకడే. అదే అద్వైత సిద్ధాంతం. కాబట్టి అంత భక్తిగా మనం ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. అంత ఉన్నారు నాన్న. నిజంగా కొంతమంది డ్యూటీ వైజ్గా చేసేవాడు కొంతమంది ఉన్నారు. నేను నీకు పూజ చేశాను, నువ్వు నాకు ఏదోటి ఇవ్వు అని లంచమడిగేవాడు కొంతమంది ఉన్నారు. కానీ నువ్వేమిచ్చినా తీసుకుంటాను చివరికి మరణంతో సహా అని చెప్పి స్వామి వారికి సంపూర్ణంగా కైంకర్యాన్ని, మనస్సును కైంకర్యం చేసేటువంటి వాడు కూడా చాలా మంది ఉన్నారు. అంత భక్తితో చేసేవాళ్ళు ఉన్నారు నిజంగా. ఆయన ఏది ఇస్తే అది. ఇప్పుడు చాలా మంది సుఖాలు ఇస్తేనే తీసుకుంటాం, అప్పుడే మనం అనుగ్రహించినట్టు అనుకుంటాం. కానీ కష్టాలను ఇస్తేనే సుఖం విలువ తెలుస్తుందంట. నేనైతే కష్టం లేకుండా సుఖం విలువ తెలియదు. అవునా? నిజంగా సుఖపడిన తర్వాత కష్టపడాలంటే చాలా కష్టం. ఏసీలో ఉన్నట్టుండి ఒకసారి ఎండకు బయటిపోతే, అదిలో కాసేపు ఎండలో బాగా తిరిగి వచ్చి 5 నిమిషాలు ఏసీలో కూర్చొని అబ్బా. కాబట్టి కష్టపడిన తర్వాత సుఖపడాలి. కష్టం విలువ తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది. కష్టాలు ఇచ్చాడు అంటే చాలా మంది ఏమనుకుంటారు, మన సిద్ధాంతం ప్రకారం మనం ఏదో దరిద్రం పట్టింది, మనకి ఏదో కష్టాలు అనుభవిస్తున్నాం అనుకుంటాం. కష్టం అనుభవించేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఒక ఊరట కలిగించేటువంటి మాట ఏంటంటే మన కర్మ తరిగిపోతుంది, రాబోయేదంతా సుఖమే. తరిగిపోతుంది. కర్మ తరిగిపోతూ ఉండేదంతా పుణ్యమేగా. కొంతమంది వాళ్ళ పరిస్థితిని బట్టి ఎలా ఉంటుందంటే నాన్న, పుట్టగానే భోగవంతులు ఉంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడి నుంచి దారిద్ర్యం పడుతుంటుంది. కొంతమంది పుట్టుకతో దారిద్ర్యంతో అనుభవిస్తూ ఉంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత విశేషమైన యోగం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, వీడు అనుభవించిన సుఖాలు మొత్తాన్ని పుణ్యం మొత్తం ఖర్చు అయిపోయింది, మిగిలిన మొత్తం కర్మే అనుభవించవలసింది. కర్మ మొత్తం ముందుగానే అనుభవించేస్తే తర్వాత అంతా పుణ్యమే కదా, ఉండేదంతా యోగమే కదా. సో కాబట్టి కష్టపడ్డప్పుడు ఎప్పుడూ కూడాను అది పాపం కాదు, తప్పు కాదు, దారిద్ర్యం కాదు. దీనికి కారకుడు కూడా శనీశ్వరుడు.
కర్మకారకుడు అంటాం. నవగ్రహాలలో శనిని కర్మకారకుడు అంటాం. శని పట్టాడు 7.5 సంవత్సరాలు పట్టాడు మనకి అంటే మన కర్మని తీసేయడానికి ఆయన మనల్ని అనుగ్రహిస్తున్నాడు అని అనుకోవాలి. అంతేగాని శని పట్టేశాడు, అమ్మో శని పట్టేశాడు. నిజంగా కొంతమంది అంటున్నారు అన్న శనిగాడు 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 అంటుంటారు. నేను ఒక్కడే మాట చెప్తా, శనిగాడు కాదు, శనే గాడ్, శనే గాడ్. గాడ్ ఎస్ గురువు గారు. ఆ తర్వాత అన్ని మంచి రోజులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా హ్యాపీగా స్వీకరించాలి కదా. సో కాబట్టి శని బాధలు తొలగిపోవాలన్నా వెంకటేశ్వర స్వామి వారి భక్తుల్ని శనీశ్వరుడు ఎప్పుడు కూడా బాధించాడు వెంకటేశ్వర స్వామి భక్తుల్ని. సో శని బాధలు కలిగి బాధపడుతున్నా, తీవ్రమైనటువంటి అనారోగ్యానికి లోనైనా, వివాహం కావట్లేదు ఇంట్లో ఆడపిల్లలకో మోపిల్లలకో అనేటువంటి సంకల్పంతో చేసిన, లేదా గృహయోగాల కోసం చేసిన, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాము, అప్పులు పాలైపోతున్నాము, మేము పైకి రావట్లేదు అనేటువంటి సంకల్పంతో చేసిన, అప్పులు ఇచ్చేసాము మాకు వెనక్కి తిరిగి రావడం లేదు, మా డబ్బులు మొత్తం బయటే ఉన్నాయి మాకు రావట్లేదు. చాలా మంది ఉంటున్నారు ఇప్పుడు అప్పులు ఇవ్వడమే చాలా బుద్ధి తక్కువ పని. మాట చెప్పాలంటే ఇచ్చింది వెనక్కి రావడం అనేది పెద్దవారు కూడా చెప్తున్నారు అసాధ్యం వాటి రోజున. సో ఇచ్చేసామండి, మాకు తెలియక ఇచ్చేసాం, అక్కడ పెట్టుబడి పెట్టేసాం, ఇక్కడ పెట్టుబడి పెట్టేసాం, మొత్తం లాస్ అయిపోయాం, మా దగ్గర ఏం లేదు. చివరికి కొంతమందికి నాన్న కోట్ల రూపాయల డబ్బులు మొత్తం బయట పెట్టుబడి పెట్టేసి ఆపరేషన్ చేయించుకోవడానికో హాస్పిటల్లో చూపించుకోవడానికో డబ్బులు లేక బాధపడేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటికి. అవునా? ఇక్కడ 5 రూపాయల వడ్డీలకి 10 రూపాయల వడ్డీలకి ఆశపడి బయటికి ఇచ్చేసి వాడు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే అసలు బాయ వడ్డీ బాయ. ఇలాంటి ఆర్థిక సమస్యలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సప్త శనివార వ్రతం చాలా విశేషమైనటువంటిది. ఎలా చేయాలి? చాలా మంది ఏం చేస్తున్నారంటే శనివారం పూజ చేస్తున్నారు, 7 శనివారాల వ్రతం అయిపోయిందని చెప్తున్నారు. అది తప్పు. 7 ఏళ్ళు 49 రోజులు పూజ చేయవలసింది. 7 ఏళ్ళు 49 రోజులు పూజ చేయవలసింది, దాంట్లో అనుమానమేం లేదు. ఎలా? శనివారం సప్తమి కానీ, శనివారం పుష్యమి నక్షత్రం కానీ, శనివారం శ్రవణ నక్షత్రం కానీ కలిసి వచ్చిన రోజున ఈ వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివార వ్రతాన్ని మొదలు పెట్టాలి. ముఖ్యంగా లేదు పౌర్ణమి శనివారం, ఇట్లాంటి రోజులు పౌర్ణమి శనివారం, పుష్యమి నక్షత్రం శనివారం, సప్తమి శనివారం లేదా శ్రవణ నక్షత్రం శనివారం, ఈ 3 కలిసి వచ్చిన రోజున మాత్రం ఈ 4 ఏదో ఒక కాంబినేషన్, ఏదో ఒక రోజు చక్కగా ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ప్రారంభించుకుంటే కలశాన్ని ప్రధానంగా పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి పటం ఉండాలి తప్పనిసరిగా. శ్రీదేవి ఉండాలి, భూదేవి ఉండాలి, వెంకటేశ్వర స్వామి వారు ఉండాలి. అట్లా పటాన్ని పెట్టుకొని కలశం పెట్టుకొని ఈ పూజ ప్రారంభించుకోవాలి. స్వామివారికి ఇష్టమైనటువంటి వర్ణం కూడా ఇప్పుడు చాలా మంది మాలలు వేయమంటే వెంకటేశ్వర స్వామి వారికి ఏదో ఈ గంధం రంగు వేస్తున్నారు కానీ గంధం రంగు కాదు. ఆయన విష్ణుమూర్తి అంటే సాక్షాత్తు బుధగ్రహానికి అధిపతిగా ఉండేటువంటి అనుష్ఠాన దేవుడు భగవంతుడు విష్ణుమూర్తి. బుధుడు ఏ రంగులో ఉంటాడు? పచ్చడి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాడు. అసలు ఆయనకి ఇష్టమైనటువంటి వర్ణం అది విష్ణుమూర్తికి. కాబట్టి ఆకుపచ్చ వర్ణం వస్త్రం కింద పరిచి దాని మీద కలశం పెట్టడం, లేదా పైన బ్లౌజ్ పీస్ పెట్టేటప్పుడు కూడా జాకెట్ వస్త్రం పెడతాం కదా, ఆ వస్త్రం కూడా తప్పనిసరిగా ఆకుపచ్చ వర్ణంలో గ్రీన్ కలర్ లో పెట్టేసి కలశం ఏర్పరచుకొని మొదటి శనివారం రోజున పూజ చేసుకుని ఉదయం పూట, అందులోను ఉదయం సాయంత్రం 2 పూట దీపారాధన చేయాలి తప్పనిసరిగా. అఖండం పెట్టుకోవాలంటే కష్టం అవుతుంది అన్న. ఇన్ని రోజులు అఖండాన్ని కాపాడాలనుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మామూలు దీపారాధన పెట్టుకుంటే నువ్వుల నూనెతో అయినా ఆవు నూనెతో అయినా చక్కగా దీపారాధన పెట్టుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది కూడాను 7 బియ్య పిండితో అక్కర్లేదు నాన్న, ఒక్క ప్రమిద వెంకటేశ్వర స్వామి వారికి ఒక్క ప్రమిద బియ్య పిండితో తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి తప్పనిసరిగా ఈ ఒత్తి వేసి దీపారాధన చేయడం అనేటువంటిది ఒకటి ప్రధాన అంశం. అలాగే కలశాన్ని స్థాపన చేసిన తర్వాత అంటే అవకాశం ఉంటే మొట్టమొదటి వారం కాబట్టి బ్రాహ్మణులు పిలుచుకున్నా మీ అవకాశం లేదు, అది కూడా మాకు శక్తి లేదు అనుకుంటారా, చక్కగా మీరే వెంకటేశ్వర స్వామిని ఆవాహన మీకు చేతనైన రీతిలో చక్కగా స్వామివారిని ఆవాహన చేసుకొని అష్టోత్తరం పూజ కార్యక్రమం చేయటం. ప్రతి నిత్యం అష్టోత్తరం చేయాలి. 7 ఏళ్ళు 49 రోజులు చేయవలసింది, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. నేను శనివారమే చేస్తాం, ఇవి చాలా మంది రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నారు నాన్న, అది తప్పు. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన అష్టోత్తర పూజ చేయాలి. నైవేద్యాలు ఇంత నైవేద్యాలు అక్కర్లా, పానకం వడపప్పు కొద్దిగా చలిపెడి, ఈ 3 నివేదన పెట్టండి. పానకం వడపప్పు కేజీలు బెల్లం వేసి కేజీలు వడపప్పు చేస్తాం. కొద్దిగా నాన్న మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కొద్దిగా నోట్లో వేసుకుంటే సరిపోయేంత. కొండంత దేవుడు కొండంత పత్రి ఎట్లాగో తీసుకురాలేము మనం,
కొద్దిగా నైవేద్యం కొద్దిగా. పెట్టేసి ఉదయం సాయంత్రం నివేదన పెట్టడం. అలాగే 7 శనివారాల వ్రతం అంటే పూజ మాత్రమే అనుకుంటున్నారు. 7 శనివారాల వ్రత కథలు ఉంటే అది చదువుకోవాలి. పూజలు చేస్తే వదిలేస్తున్నారు గురుగారు, అందుకే మీ దాకా వచ్చా, మీరందరికీ కూడా చేరవేయాలి, కథ ఉంటుంది నాన్న, కథ కథ చదువుకోవాలి చదవాలి. తప్పనిసరిగా. వ్రతము అంటే కథ తప్పనిసరి. Yes. వ్రతం లేకపోతే కథ కాదు, పూజే. పూజ వేరు, వ్రతం వేరు కదా. Yes. సో కాబట్టి వ్రతం అంటే తప్పనిసరిగా 7 శనివారాల వ్రత కథలు ఉంటాయి. పుస్తకం తెచ్చుకోండి, చక్కగా వ్రత కథలు చదువుకోండి. మీరు బ్రాహ్మణ పిలవాల్సిన అవసరం లేదు, చక్కగా మీరే వ్రత కథలు చదువుకోండి ప్రశాంతంగా. చదువుకోవడం, నివేదన పెట్టడం, మరలా సాయంకాలం పూజ చేసుకోవడం, మరలా ప్రతిరోజు పూజ చేసుకోవడం. ఈ ప్రతి శనివారం వ్రత కథ చదువుకోండి. నిత్యం కథ కర్ల, నిత్యం పూజ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి శనివారం మాత్రం ఉదయం పూట చేసేటువంటి కథలు తప్పనిసరిగా ఈ వ్రత కథ చదువుకోవడం. ఈ 7 వారాలు పాటు బ్రహ్మచర్యం, ఒక పూట భోజనం, ఒక పూట టిఫిను, తలస్నానం, నేలపడక, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి నియమాలు. ఇది ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగు చేసేటువంటి పరిస్థితి. ఆడవాళ్ళకి ఇబ్బంది మధ్యలో కలిగితే ఆ వారం తీసేసి మిగిలిన మరలా కంటిన్యూ చేయొచ్చు కదా. తప్పనిసరిగా అంటే అది ధర్మం కదా నాన్న, దాని ఎవరు కాదంటానికి లేదు. కాబట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుంది. కానీ మనమేదో రోజు పూజ చేస్తున్న పూజ ఒక్కటే వ్రతం కాదు, వ్రత కథ ఉంటుంది. తప్పనిసరిగా ఈ 7 వారాల్లో మీకు వ్రత కథ నోటికి వచ్చేయాలి, నిజంగా భక్తితో చేస్తే వచ్చేస్తుంది గురుగారు. అవునా? శ్రద్ధతో శ్రద్ధతో చేస్తే. ఇప్పుడు చూడండి నాన్న, కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటారు, గంటల తరబడి పుస్తకాల పురుగులు ఉంటారు. వాడికి 100 వస్తాయి, 100 మార్కులు వస్తాయి 100కి. కానీ ఎగ్జామ్ ముందు 2-3 days బిఫోర్, అంటే స్మార్ట్ బ్రెయిన్ అంటాం కదా, పట్టుకుంటే కరెక్ట్ గంట సేపు చదువుతాడు అంతే వాడు పుస్తకం. వాడు 100 మార్కులు వస్తాయి. ఇక్కడేంటి, వీడు మనసు పెట్టి చదువుతున్నాడు, వాడు బాడీకి అలవాటు చేస్తున్నాడు చదవటాన్ని. బాడీకి అలవాటు చేయడం కాదు, దీనికి అలవాటు చేస్తే ఆటోమేటిక్ తొందరగా వస్తుంది. ఎంత శ్రద్ధతో చదువుతామో అంత తొందరగా కంటెంట్ మన మైండ్లోకి ఎక్కుతుంది. కాబట్టి 7 శనివారాల్లో తప్పనిసరిగా వ్రత కథలు మన మనస్సుకి, ఎవరైనా వ్రతం చేసుకుంటుంటే మనం వెళ్ళి పుస్తకం లేకుండా కథలు చెప్పేంత గొప్పగా భక్తితో చేయండి. తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా విలువైన సమాచారం మాకు మా వ్యూయర్స్ కి అందించిన. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.